అందక ఒక మహిళ మృతి చెందారనే విషయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వైద్యాధికారులు తెలిపారు. ఆమె మృతికి కారణం ఆక్సిజన్ అందకపోవడం కాదని కేజీహెచ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయమై సవిత చికిత్స అందించిన వైద్యులు కేజీహెచ్ సూపరింటెండెంట్ స్వయంగా వీడియో రూపంలో వివరణించారు. ఈ వీడియోను కొద్దిసేపట్లో మీడియాకు ప్రజలకు అందజేయనున్నట్లుగా తెలిపారు. దీనిపై తొందరపడి ఎలాంటి అవాస్తవాలను లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని వైద్యాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాకుండా ఒళ్ళు నొప్పులు, కొంత వామిటింగ్ సెన్సేషను, ఇలాంటి కంప్లైంట్స్ జాయిన్ అయ్యారు. మన హిస్టరీ తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉన్నారు అని హిస్టరీలో ప్రకారం అర్థమైంది. అయితే ఈవిడికి ఆక్సిజన్ బాగుంది, ఆల్మోస్ట్ రూమ్మేట్తో 93% ఉంది. మిగిలిన అంటే కొంత పల్స్ ఎక్కువగా ఉంది తప్ప బీపీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. ఉండేటప్పటికీ ఆవిడకి మామూలుగా జనరల్ వార్డులో పంపించారు. పేషెంట్ స్టేబిలైజ్ అయిన తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదన్న తర్వాత వాటికి మార్చారు. సో మార్నింగ్ పీరియడ్లో కూడా పేషెంట్ వైటల్స్ బాగానే ఉన్నాయి, పేషెంట్ ఆక్సిజన్ లెవెల్ కూడా నార్మల్గా ఉంది. అయితే నైట్ డ్యూటీలో ఏమైందంటే సడన్గా పేషెంట్ అన్రెస్పాన్సివ్ అనే కాల్ మనకి రావడం జరిగింది. అటెండ్ అయ్యేసరికి పేషెంట్కి పల్స్ లేకపోవడం, హార్ట్ బీట్ లేకపోవడం జరిగింది. సో మార్నింగ్ చేసిన ఇన్వెస్టిగేషన్స్లో ఏం తెలిసిందంటే పేషెంట్కి ఆల్కహాల్ వల్ల లివర్ ఎంజైమ్స్ అనేవి పెరగడం, బిలిరూబిన్ పెరగడం జరిగింది. సో ఆల్కహాల్కి తీసుకోవడం వల్ల ఆల్కహాల్కి హెపటైటిస్ లేదా జ్వరం వల్ల సెప్సిస్ అనే ప్రాబ్లం ఉండొచ్చు అని తెలిసింది. అలాగే అల్ట్రాసౌండ్ చేస్తే గాల్ స్టోన్స్ కూడా రివీల్ అయ్యాయి మనకి, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ఉన్నాయి. సో వాటికి అనుగుణంగా ఐవీ యాంటీబయాటిక్స్ కానీ ఫ్లూయిడ్స్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. సో పేషెంట్ దాదాపు స్టేబుల్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేకుండానే ఉంది కాబట్టి వాటికి మార్చడం జరిగింది. సో ఈ హఠాత్తుగా 11 గంటలకు ఏమైందంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం, పేషెంట్ అన్రెస్పాన్సివ్గా మారడం. డ్యూటీ డాక్టర్ గారికి కాల్ రాగానే వెంటనే వెళ్ళి సిపిఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ చేసినప్పటికీ పేషెంట్ హార్ట్ రివైవ్ అయిపోయేసరికి పేషెంట్ చనిపోయారని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ హాస్పిటల్లో ఉన్న పరిస్థితిలో పేషెంట్ వరకు అయితే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఆ వార్డుకి మార్చి అక్కడ డ్యూటీ డాక్టర్ గారు చూసి